హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అటు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మరి ప్రధాని నరేంద్ర మోదీ గారితో మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇదిలా ఉండగానే అటు చంద్రబాబు నాయుడు గారు మొన్ననే మరి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మొత్తం వీళ్ళంతా కూడా ఇప్పుడు ఢిల్లీలోనే అటు బీజేపీ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఏం జరగబోతుంది అసలు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఓకే సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కలవడం జరిగింది ప్రధాని గారిని. మరి ఎందుకు, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు వాళ్ళిద్దరు కూడా ఢిల్లీలోనే ఉన్నారు బీజేపీ నేతలతో మీటింగ్. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే వాళ్ళు అమిత్ షా గారు పిలుపు మీదకి వెళ్ళి కలిశారని విన్నాను. ఈయన ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళారని. అంటే ఇక్కడ ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, నరేంద్ర మోడీ గారు చెప్పాలి. వాళ్ళిద్దరూ చెప్పలేదు. బట్ ముఖ కవలికలు బట్టి, వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి మీడియా మిత్రులు ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటుంటారు. అయితే ఇవాళ ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత బయటికి రాగానే మీడియా మిత్రులు అడిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా స్పందించలేదట. మాట్లాడడానికి ఎందుకో మొగ్గు చూపలే. ఇంకొక మీడియా మిత్రుడైతే పివి నరసింహరావు గారు ఒక తెలుగువారిగా భారతరత్న ప్రకటించడం గురించి అడిగినప్పుడు కూడా ఈయన స్పందించలేదంట. అరే ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకో మూడ్ ఆఫ్గా ఉన్నారని ఒకడు అంటాడు. లేదు, లోపలికి వెళ్ళాక వీళ్ళు అనుకున్నది ఏమీ సఫలీకృతం అవ్వలేదు అంటాడు ఇంకో మీడియా మిత్రుడు. లేదు, వీళ్ళేదో మళ్ళీ టీడీపీ గురించి దాని గురించి అడుగుంటారు, అందుకే మోడీ ఒప్పుకోలేదేమో అంటాడు ఇంకో. ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేస్తున్నారు అదే ఆ స్పేస్లో. అయితే ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమితో కలిసి ప్రయాణించాలి అని తహతహలాడుతున్నదనే దాని మీద చర్చ జరుగుతుంది. అది అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఈవెన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేయించుకున్న రిపోర్ట్లో కూడా టీడీపీ జనసేన కూటమికే ఫేవర్గా ఉందని అది వాళ్ళకి తెలిసింది. కాబట్టే వాళ్ళు వీళ్ళతో కలిసి ప్రయాణిస్తే నెక్స్ట్ మేము అనుకున్న 400 సీట్లు సెంట్రల్లో కూటమితో కలిపి కదా 400 సీట్లు తెచ్చుకోవాలన్నారు మోడీ గారు. సో ఖచ్చితంగా మా టార్గెట్ రీచ్ అవుతాము. ఈసారి కూడా ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం ఉంటుంది. అలా అయితే ఇంకా బలమైన పార్టీగా అవతరిస్తుంది కదా బీజేపీ. 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద బలమైన జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. అవును, ఇట్స్ గ్రేట్ థింగ్. దానికి చాలామంది జయప్రకాష్ నారాయణ గారు, వాజ్పేయి గారు, అడ్వాణీ గారు మహానుభావులు, పండిట్ దీన్ దయాళ్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులతో ప్రారంభమైన పార్టీ కాబట్టి కల సాకారమే. అయితే దానికి ఇప్పుడు తిరిగి లేకుండా అవ్వాలి అంటే 2 పర్యాయాలు చేసినప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది కదా. ఆ వ్యతిరేకతను అధిగమించాలి. ఆల్రెడీ అయోధ్య రామ మందిరంతో కొంత వ్యతిరేకత జయించినట్టే. కానీ 2 పర్యాయాలు కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది లోన్లు మాఫీ చేయడం, నీరవ్ మోడీ లాంటి వాళ్ళవి, గవర్నమెంట్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేయడం, ఇలాంటి కొన్ని ఉన్నాయి. బట్ సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఆర్టికల్ 370 కానీ, కాశ్మీర్ విషయం, ఇట్లాంటి చాలా కొన్ని మంచివి కూడా ఉన్నాయి. అలాగే అది ఆర్థిక ప్రమాణ రేటు, లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది బికాజ్ ఆఫ్ బీజేపీ అని కూడా ఒక అభిప్రాయం. అన్ని రేట్లు పెరిగిపోయాయి, డబుల్ అయిపోయాయి. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా చూడండి 50% రేట్లు పెరిగిపోయాయి. ఇంకా కొన్ని అయితే చెప్పలేము, 100% పెరిగిన కూడా ఉన్నాయి. సో ఇట్లాంటివి అధిగమించాలంటే మళ్ళీ పాత మిత్ర కమిటీలు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉండేవో వాటన్నింటి కలుపుకుపోవాలి. కాబట్టి అందులో టీడీపీ 2018లో బయటకు వచ్చింది, కానీ అంతవరకు కలిసికట్టుగా ఉన్న పార్టీ కాబట్టి అది కూడా కేవలం రాష్ట్రం కోసం ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది. కానీ మిత్రులే, రాజకీయాల్లో మిత్రులు శత్రువులు కామన్ అది ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి మరి? సో కొంతమంది మీడియా మిత్రులు ఏమంటారు, వాళ్ళు కలుపుకుపోవద్దని చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారని అంటారు. అది వాస్తవం అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ వైసీపీ శ్రేణులు చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ నెల ఎస్పెషల్లీ ఫిబ్రవరిలో చాలామంది రిటైర్మెంట్ ఉన్నారు. ఆయన 60 నుంచి 62 చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. 62 అయిపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్మెంట్కి దగ్గర 34,000 కోట్లు ఖర్చు అవుద్దట. రిటైర్మెంట్ అంటే ఆ గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, ఈపీఎఫ్ కానీ వాళ్ళు దాచుకున్నవి
తర్వాత ఆ పెన్షన్ కూడా కొంత అమ్ముకుంటారు, రూపాయికి ఇన్ని రూపాయలని ఇస్తారు, అది అమ్మాల రూల్ అంట. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ పెన్షన్ యాడ్ అవుతుందంట. అలాగా ఆ స్కీమ్లన్నీ కలిపితే వాళ్ళందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇది లెక్క. మేబీ దానికోసం అడగడానికి కూడా వెళ్ళి ఉండొచ్చు. మొన్నే మనకు 4,000 కోట్ల అప్పు తీసుకొచ్చాడు జీతాల కోసం, మళ్ళీ ఇది ఎక్కడి నుంచి తెస్తారు? పథకాలు అంటే మేబీ వాళ్ళు ఇవ్వనని ఉంటారు, అందుకే డల్ అయ్యి వచ్చాడు. కానీ కొంతమంది మీడియా మిత్రులు అంటారు, లేదు వీళ్ళు టీడీపీతోనే కలిసి వెళ్తాం, మీతో మిమ్మల్ని పట్టించుకోమని చెప్పారు, అందుకే డల్ అయిపోయారు అంటారు. ఎవరి వెర్షన్ వాళ్ళది. ఏం జరిగింది అనేది మోడీ గారు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. మొత్తం మీద వైసీపీకి అయితే మాత్రం కొంచెం గడ్డు పరిస్థితులు ఉన్నాయని అర్థమవుతుంది. ఏం జరిగిందో తెలియట్లేదు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం ముభావంగా ఉన్నారు, మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అనే దీని మీద కూడా అంతే. ఇప్పుడు లోపలికి వెళ్ళాక మీరు అనుకున్న ప్రకారం జరిగిందనుకోండి, బయటకు వచ్చాక హుషారుగా చెప్తారు, మాట్లాడాం మేము అన్ని దానికి ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు, త్వరలోనే రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా మాట్లాడతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడితే ఇంకేం మాట్లాడతారు? 5 ఏళ్ళుగా స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజీ లేదు, పోలవరం ప్రాజెక్ట్ గురించి లేదు, రైల్వే ప్రాజెక్ట్ గురించి లేదు. ఇప్పుడు ఇంకేం మాట్లాడతావు? మొత్తం ఎంపీలని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి చేస్తామని అన్నారు కదా, ఏది మరి? ఇప్పుడు ఇంకే ఈ నెల రోజులు ఏం చేస్తారు? చేయలేరు కదా. సో అట్లాగా వీళ్ళు అప్పు అడిగితే నిరాకరించడము, లేదా పొత్తుల విషయంలో మాట్లాడడం ఏవో జరుగుంటాయి. అందువల్ల ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరినీ కలుపుకుపోవద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారని. అలా ఎందుకు అడుగుతారు? అలా అడగరు కదా. మామూలుగా సార్ మాతోనే ఉంటున్నారు కదా అని అడుగుతారు. సార్ మీరు రాజుగారు పెద్ద భార్యకే సపోర్ట్ ఇస్తున్నారు కదా అంటారు, కానీ చిన్న భార్యకి సపోర్ట్ ఇవ్వకండి అని అనరు కదా. అంత ఓపెన్గా మాట్లాడరు. రాజకీయం డిఫరెంట్. ఆ స్థాయి వ్యక్తులు ఒక రకంగా ఉంటుంది. మనం అది ఆ సామాన్యులు మనకి అంతు చిక్కదు కూడా కొన్నిసార్లు ఆ వ్యవహారాలు. కాబట్టి ఈయన సొంత పనులు, ఈయన రాజకీయ స్వలాభం అవ్వచ్చు, రాష్ట్ర స్వలాభం కోసం కూడా వెళ్ళొచ్చు. ఆల్రెడీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు అక్కడే ఉన్నారు. కాబట్టి సుదీర్ఘ మంతనాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతోనే బీజేపీ కలిసి ప్రయాణించేలాగా అందరి దృష్టి అటే ఉంది. కాబట్టి అదే నమ్ముతున్నారు. కాబట్టి అలా కూడా అయ్యొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సన్నిహిత్యాన్ని వదులుకొని ఇటు టీడీపీ జనసేన కూటమితో చేరుతుందా సార్? అదే చెప్తున్నాను కదా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా టీడీపీ జనసేన కూటమికే ఫేవర్గా ఉన్న నేపథ్యంలో బీజేపీ మరోవైపు 400 పైగా ఓట్లు తెచ్చుకుంటామని బాహాటంగా ప్రకటించిన నేపథ్యంలో మిత్రకూటములన్నీ కలుపుకుని పోవాలిగా. కలుపుకుపోతే వాళ్ళకి రాజకీయ ఇన్ కేసు ఏమైనా బిడ్స్ కొడితే ఇలాంటి వాళ్ళు మద్దతు ఉండాలిగా. వాళ్ళకు ఒక 300 వచ్చాయనుకోండి, 300 వస్తే చాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసినట్టే. 272, 73 వచ్చినా చాలు. బట్ 300 వచ్చే హ్యాపీ. ఇలాంటివి ఉన్నాయని ఇంకొంచెం బలంగా ఉంటుంది కదా. ఏదైనా ఇలా చిటికేసి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. అది యూనిఫామ్ యూనిఫామ్ సిటిజన్షిప్ ఏదో తీసుకొస్తామంటున్నారు. ఆల్రెడీ ఉత్తరాఖండ్లో అమలు చేశారు. దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే బలం ఎక్కువ ఉండాలి కదా. వ్యతిరేక ఓటు ఉండకూడదు కదా. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు కలుపుకో, వాళ్ళ నిర్ణయాలు ఏకపక్షంగా జరగాలంటే మిత్రులందరూ కూడా కలిసి సపోర్ట్ ఇస్తే ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు కదా. అలాగా ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్తారు. మేబీ బీజేపీ కూడా అలాగే చెప్పిందేమో, మీరు ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే మీతో కలుస్తాం, టీడీపీ వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటే టీడీపీతో కలుస్తాం అని చెప్పిందేమో. అందుకే సరే అనుకొని అది ఎలాగైనా మనం సీట్లు తెచ్చుకోవాలని ఆలోచనలు బయటకు వచ్చేసి అందుకే ప్రస్తుతం మాట్లాడలేదేమో జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పలేం కదా. అలా ఎందుకు అనుకోవడం. కాకపోతే ఆయన ముభావంగా ఉన్నాడని చూసి ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్ బట్టి సోషల్ మీడియాలో కూడా చాలామంది చెలరైపోతున్నారు. ఏం జరిగిందనేది ఆ 4 గోడల మధ్యన వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ వాళ్ళే మాట్లాడతారు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతారు? మిగతా వాళ్ళు ఎవరికి తెలుస్తుంది? తెలియదు. కొద్ది రోజులు అయ్యాక వాళ్ళ అనుచరుల ద్వారా, వీళ్ళ అనుచరుల ద్వారా ఏదో బయటకు వస్తే రావాలి ఇన్ఫర్మేషన్.